హలో మై డియర్ ఫ్రెండ్స్, ఏంటా రోడ్డు మీద కూర్చొని తింటున్నా అనుకుంటున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి గణేష్ చతుర్థి ముందు రోజు మూవీకి అయితే వెళ్ళాము. దారిలో మల్బరీస్ అమ్ముతుంటే ఎప్పటి నుంచో ట్రై చేయాలి, తినాలి అనుకుంటున్నా కాబట్టి కాస్ట్ ఎంత అని కూడా ఆలోచించకుండా తీసేసుకున్నా. ఇంకా మాల్లో ఎలాగో రానివ్వరు ఫుడ్ ఐటమ్స్ అని చెప్పేసి బయటే వాష్ చేసి తినేసాము. నాకైతే టేస్ట్ ఏం అర్థం కాలేదు. 3-4 తిన్న తర్వాత అర్థమైంది. బట్ అవేం అంత ఫ్రెష్‌గా లేవు. బట్ స్టిల్ ఓకే, బానే ఉన్నాయి. ఇంకా మూవీకైతే వెళ్ళిపోయాము. నాకైతే ఈ మాల్‌లో స్పెషల్‌గా నచ్చే ఐటెమ్ ఐస్ క్రీమ్. దానికోసం ఎలాగో రాలేము. ఎందుకంటే ఇది కాలేజ్‌కి చాలా దూరం అనమాట. ఓన్లీ క్యాబే, మెట్రో లేదు. సో, ఇంక మూవీకి ముందు లేట్ అయిపోయిందని తినలేదు. మూవీ అయ్యాక తినాలని ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేశా. ఇంక ఈ మాల్స్‌లో రేట్లకొస్తే వాటి గురించి మనం మాట్లాడుకుంటేనే కళ్ళు తిరుగుతాయి. ఇంక కొనాలంటే అది వేరే విషయం. మూవీ స్టార్టింగ్‌లోనే చాక్లెట్ కడుపుకేసేసా. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. మూవీ అంతా ఈ పిల్లోడినే చూస్తూ ఉన్నా. అసలెంత క్యూట్ అనిపిచ్చాడో నాకైతే. ఇంకా మూవీ అయిపోయాక నా ఫేవరెట్ స్పాట్‌కొచ్చేసాం, ఐస్ క్రీమ్. ఇంకా అక్కడ ఆర్డర్ చేసేసుకొని వాళ్ళకి బిల్ ఇస్తే మనకిచ్చేస్తారనమాట. నాకైతే ఎంత ఇష్టమంటే ఇక్కడ టర్కిష్ యానో ఉంది. అదే తిప్పి తిప్పి టార్చర్ చేసి మరి మన చేతిలో ఐస్ క్రీమ్ పెడతారు కదా అది. ఇంకిక్కడంతా ఫుడ్ సెక్షన్. అసలు ఐస్ క్రీమ్ రూ. 25 ఎంతో, ఎంత తక్కువ కాస్ట్‌కి మంచిగా థిక్‌గా వస్తదసలు డెన్సిటీ. చాలా బావుంటది. పైన ఓరియో ఏసిచ్చారనమాట. నాకసలు ఎంత ఇష్టమో. ఎన్నైనా తినేయొచ్చు అని అనిపిస్తది. నేను బేసిక్‌గా ఐస్ క్రీమ్స్‌కి అంత ఫ్యాన్ కాదు. బట్ స్టిల్ ఇదైతే బాగా తింటాను. ఇంకిక్కడొచ్చేసి మా ఫ్రెండ్స్ బర్గర్స్ అవి ఇవి ఆర్డర్ చేసుకుంటా అంటే కూర్చున్నా. ఇంకా అప్పుడే నాన్ వెజ్ వాళ్ళు వెజ్ వాళ్ళ మీద దాడి మొదలుపెట్టేశారు. దౌర్జన్యంగా లాగేసుకుంటున్నారు. ఇంకా మా వాళ్ళెప్పుడు బర్గర్స్ ఆర్డర్ పెట్టినా ఫ్రెంచ్ ఫ్రైస్ నాకే. అప్పుడే టొమాటో సాస్ మీద పడేసుకున్నా. ఏదో ఒక ప్రాబ్లమ్ ఉండాల్సిందే. ఇంక అలా అందరం ఫుడ్ అయితే కూర్చొని హ్యాపీగా ఫినిష్ చేసాం. మా చెత్తనైతే అవాయిడ్ చేసి ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ గైస్.